ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక మార్గాలన్నింటిలోకెల్లా శక్తిపాత సిద్ధ మహాయోగ పాత్ర విశిష్టమైనది. గురుమా మహాయోగిని మహాలక్ష్మి గారి కృపతో ఎంతోమంది దీక్ష తీసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మనతో ఇవాళ వైజాగ్ వాస్తవులైన సాధకురాలు లక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ అనుభవాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే. మీ గురించి చెప్పండి. ఏ విధంగా మీరు గురుమా కనెక్ట్ అయ్యారు, ఏ విధంగా మీరు దీక్ష తీసుకున్నారు, ఒకసారి క్లుప్తంగా వివరించండి. అసలు శక్తిపాత మహాయోగ అనే మార్గం ఉందని అసలు తెలియదు, కానీ నాకు ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాలు పిరమిడ్ మెడిటేషన్ కూడా చేశాను. ఒకరోజు శ్రీని గారి ఇంట్లో క్లాస్ అయితే, గురుమా క్లాస్ అయితే ఆ రోజు ఇన్వైట్ చేస్తే పిలిచారు. యాక్చువల్గా నాకు అటువంటి క్లాసెస్ ఏవైనా ఇష్టం, అందుకనే ఆ క్లాస్కి వెళ్ళాను. గురుమా చూసిన వెంటనే నాకు ఆ వైబ్రేషన్ అయితే చాలా అనిపించింది. మరి నేను ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ నాకు ఆ పాదాల నమస్కారం అవన్నీ నాకు ఎందుకో లేదు, అసలు లేదు. అలా గురుమా క్లాస్ మాత్రం చాలా నచ్చింది. తర్వాత ఏమో ఆ క్లాస్ తర్వాత ఒకసారి గురుమాతో పరాశక్తి బుక్ ఇచ్చారు. అప్పుడే గురుమా ఇది చదవండి ఈ బుక్ అంటే, నాకు బుక్స్ చదవడం కూడా ఇష్టం, అది అలవాటు కూడా ఉంది. ఉంది. అందరూ ఆధ్యాత్మిక బుక్లు అంటే మరీ ఇష్టం. ఏంటి మెయిన్ తప్పన ఏంటంటే, నాకు అసలు ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తాం, అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. మనిషి జన్మ ఎత్తేందుకు కారణం ఉంటుంది. నేను ఇలానే ఈ బంధాల్లోనే ఉండాలా, లేకపోతే ఈ బంధాలు మించి నాకు ఇంకేదైనా ఉందా? జనాలందరూ పుడుతుంటారు, చనిపోతుంటారు. నేను అలానే ఏం తెలుసుకోకుండా ఒక హౌస్ వైఫ్గా ఉండిపోతానా అన్నది. ఇప్పటికీ నేనేం తెలుసుకున్నానో తెలియదు, నాకు తెలియదు. కానీ మనిషి పుట్టి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుండి వస్తాడు అన్నది ఇంకెవ్వరు చెప్పరు. ఇది ఈ ఆధ్యాత్మిక మార్గంలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి భక్తి ఉంటుంది. ఆ భక్తి ఒక మోడం మీద వెళ్తారు, కానీ ఎందుకు భగవంతుడిని పూజిస్తున్నాం, ఆ భగవంతుడికి పూజ చేసి మనకు ఏమొస్తుంది అసలు ఒక మోడం మీద వెళ్తున్నారు. కానీ భగవంతుని పూజ చేయడం వల్ల మనం ఎటువంటి స్థితిని పొందుతున్నాం అనేది తెలుసుకోలేకపోతున్నారు. పూజ భక్తి అనేది నాకు ఎప్పుడు దీపం అంటే ఇష్టం, అంతేగాని దానిలో డీప్గా వెళ్ళలేదు. మెడిటేషన్ అంటే మాత్రం ఎప్పుడూ ఇష్టం. అలా అలా నా ప్రేరణ సాగుతుండగా గురుమా కూడా చాలా. అంటే ఎప్పుడు కనెక్ట్ అయ్యారు గురుమాకి? గురుమాతో ఏ రోజు నేను ఏదైనా ఆ రోజు గురుమాకి నేను కనెక్ట్ అయ్యాను, గురుమా నాకు కనెక్ట్ అయ్యారు తెలియదు, కానీ అదొక స్నేహభావం. అంటే ఈ సంవత్సరం 2024. అందరికీ ఆవిడ దుక్కు చూసి నమస్కరిస్తా అనిపిస్తే నాకు మాత్రం ఆవిడ పట్టుకుని హక్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. ఒక రకమైన మైత్రి భావన. అసలు పరిచయం లేదు, పరిచయం లేకపోయినా ఏదో ఎన్నో జన్మల బంధమో ఏమో మాకు తెలియదు, పునర్జన్మ బంధమో తెలియదు, కానీ ఆ ఎఫెక్షన్ అది నేను అనుభవిస్తున్నాను. చూడాలి తపన. అయితే గురుమా ఒకరోజు నాకు ఫోన్ చేసి, అమ్మ దీక్ష తీసుకుంటావా అని అంటే, నేను ఎప్పటికీ ఏంటంటే ఏది జరిగిన మన మంచికే అన్న భావంతోనే ఉంటాను. అంతటి గురువు గారే నన్ను ఫోన్ చేసి మీకు వరం ఇస్తానంటే ఏం చేస్తాను, తప్పనిసరిగా గురుమా అని అంటూ, నీ యొక్క కోరిక ఏంటంటే, నాకు మోక్షం పొందాలి అటువంటి ఆలోచన అంటూ నాకు తెలియదు, ఉన్న జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగిపోవాలి అనేసి నాకు కోరిక. అది దీక్ష ఇచ్చారు. దీక్ష ఇస్తున్నప్పుడు కూడా నేను అనుకున్నాను ఏంటంటే, గురుమా అక్కడ ఉన్నారు, నేను ఇక్కడున్నాను. అక్కడ దీక్ష ఇస్తే నాకు ఎలా నేను అది పొందుతాను అని అన్నారు. మరి నేను క్వశ్చన్స్ వేసేదాన్ని. ఆ రోజు నాకు ఎర్లీ మార్నింగ్, ఎంతకంటే నాకు ఎర్లీ మార్నింగ్ ఇష్టం అండి, బ్రహ్మముహూర్తం కదా, ఆ టైంలో ఇవ్వండి అని అంటే ఆ రోజు ఇచ్చారు. ఆ రోజు గురుమా ఇస్తున్నప్పుడు, కూర్చొని నేను చెప్తుంటాను, నువ్వు చేస్తూ ఉండు అని అంటే, ఒక బీజాక్షరంకి అంత పవర్ ఉంటుంది అనేసి ఆ గురుమా ఆ రోజు నాకు బీజమంత్రం చెప్తున్నప్పుడు చెవిలోన నాకు తెలియకంటే నా కళ్ళ నుండి వాటర్ కారు. అది నాకు మంచి ఎక్స్పీరియన్స్.
అలా మెడిటేషన్లో కూర్చోమన్నారు. నేను ఎన్నిసార్లు మెడిటేషన్ చేసినా కూడా నాకు వైబ్రేషన్ అని తెలుస్తుంది కానీ ఏంటి శూన్యస్థితి అనేది ఎప్పుడు లేదు. అదే అదే ఆలోచన రహిత స్థితి లేదు అనుభవం ఎప్పుడు ఆ డీప్ ఇది అది అలా చేస్తూ చేస్తూ ఉండగా నా డైరెక్షన్ కూడా మారిపోయింది. నేను ఒక డైరెక్షన్లో కూర్చొని ఇంకో డైరెక్షన్ మారిపోయింది. ఓకే ఓకే. అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అది. అంటే మీరు గతంలో ఆల్రెడీ వేరే మార్గాలు చూసినారు, అక్కడికి ఇక్కడికి మీరు ఏం వ్యత్యాసాన్ని గమనించారు? అంటే డిఫరెన్స్ అంటే ఇంతకుముందు మీరు ధ్యాన సాధన మీకు పరిచయం ఉంది, ఆధ్యాత్మికత అంటే కూడా పరిచయం ఉంది. దీంట్లోకి వచ్చిన తర్వాత ఏ విధమైన కనెక్షన్ మీకు ఇక్కడ సత్యం ఉంది అనే భావన కలిగించింది? ఒక పవర్ ఉందని తెలిసిందండి. ఓకే ఓకే. ఆవిడ చరణాల మీద ఒక పవర్ ఉంది. థర్డ్ డే వచ్చినప్పుడు నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన వెంటనే నా రోమాలు లెక్కపుడుచుకున్నాను. ఆవిడని టచ్ చేసి ఆవిడ నా మీద బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు నాలో ఒక ఎనర్జీ ఫామ్ అయింది. అది నేను ఇప్పటివరకు ఎక్కడ అనుభవించలేదు. మంచి ఎక్స్పీరియన్స్ అది. అంటే దీక్ష ఫోన్ ద్వారా జరిగింది కదా? ఫోన్ ద్వారా. ఓకే. తర్వాత ఎప్పుడు కలుసుకున్నారు నేరుగా? థర్డ్ డే వచ్చి బ్లెస్సింగ్ తీసుకోమన్నారు. దీనంతటి కారణం శ్రీని గారు, ప్రేమల గారు అని వాళ్ళ ద్వారా రావడం అయింది. ప్రతి వ్యక్తికి గురువు ఉండాలి. అది మీ అనుభవం. చాలా సంతోషం లక్ష్మి గారు, మీ అనుభవాలు అమూల్యమైన అనుభవాలు మాతో పంచుకున్నారు. గురు కృప వల్ల, అఖండ గురు సత్తా వల్ల మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలి, అంతిమ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే.